తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తొలి సెంచరీ, అలాగే హర్షదీప్ సింగ్ చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో భారత్ రెండో మ్యాచ్ సొంతం చేసుకుంది. అయితే సులభంగా గెలవాల్సిన మ్యాచ్ కఠినం చేసుకుని చివరి వరకు పోరాడి గెలవాల్సి వచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి 2-1తో సిరీస్ లో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు అంత ఈజీగా రాలేదు. మార్కో జాన్సన్ టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తాను క్రీజ్ లో ఉన్నంతసేపు సిక్సర్ల 4ల వర్షం కురిపించాడు. చివరి ఓవర్లో 25 పరుగులు కావాల్సి ఉండగా హర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో మొదటి బంతికి సింగల్ వచ్చింది. ఇక రెండో బంతి ఎల్బిడబ్ల్యూ గా రివ్యూ తీసుకోగా ఎంపైర్ కాల్ రావడంతో టీమిండియాకు ఫలితం దక్కలేదు. ఇక రెండో బంతికి మార్కో జాన్సన్ సిక్సర్ బాదాడు. అలాగే మూడో బంతికి హర్షదీప్ సింగ్ మార్కో జాన్సన్ ను అవుట్ చేశాడు. అప్పటికి 17 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 54 పరుగులు చేసిన మార్కో జాన్సన్ ఎల్బిడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. అయితే ఎంపైర్ నాట్అవుట్ గా ప్రకటించిన రివ్యూ తీసుకున్న భారత జట్టుకు ఫలితం దక్కింది. ఇక చివరి 3 బంతుల్లో 3 సిక్సర్లు అవసరం, కానీ కేవలం 2 పరుగులే రావడంతో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. సంజు శాంసన్ డకౌట్ అయి శాక్ ఇవ్వగా అనంతరం అభిషేక్ శర్మ, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాట్ తో చెలరేగిపోయారు. 25 బంతుల్లో అభిషేక్ శర్మ అర్ధశతకం చేయగా అతడి పార్ట్నర్షిప్ తో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 107 పరుగులు చేసి తన కెరియర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సర్లతో తిలక్ వర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. ఇక మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మొత్తానికి భారత్ సౌత్ ఆఫ్రికా ముందు 220 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టుకు ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ వచ్చింది. కష్టాల్లో ఉన్న ఆ జట్టును మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్ ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. 41 పరుగులతో రెండో అత్యధిక స్కోర్ గా నిలిచాడు హెన్రిచ్ క్లాసెన్. అయితే మార్కో జాన్సన్ క్రీజులకు వచ్చినప్పటి నుంచి టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మార్కో జాన్సన్ చివరి ఓవర్లో హర్షదీప్ సింగ్ చాకచక్యంతో బౌలింగ్ చేయడం జాన్సన్ ఎల్బిడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు. ఒకవేళ జాన్సన్ క్రీజ్ లో ఉంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ చివరి ఓవర్ క్రెడిట్ హర్షదీప్ సింగ్ కే ఇవ్వాలి. జాన్సన్ వికెట్ తీసి ప్రాణం పోశాడు. మొత్తంగా హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. అలాగే చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 1 వికెట్ తీశారు. ఫలితంగా ఈ మ్యాచ్ విజయంతో భారత్ 2-1తో సిరీస్ లో ముందంజలో ఉంది.